సాక్షి ఛానల్లోని కేఎస్ఆర్ లైవ్ షోలో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణంరాజు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి గురించి, అలాగే అమరావతి మహిళల మీద ఆయన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యల్ని ఆ షో హోస్ట్గా ఉన్నటువంటి కేఎస్ఆర్ గారు అడ్డుకోకపోవడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద కేసు నమోదు చేసి ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నన్ను అరెస్ట్ చేస్తుందని, 50 సంవత్సరాల జర్నలిజంలో సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం నాది అంటూ ఆయన గురించి ఆయన చెప్పుకుంటూనే ఆయన వెహికలెక్కినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి దీని మీద మాట్లాడుతూ, ఈ అంశం మీద ఎవరైతే గొడవ చేస్తూ ఉన్నారో వారందరూ రాక్షసులని, వారందరూ సంకర తెగకు చెందిన వారు అంటూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీని మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది నేతలు ఇప్పుడు బయటకు వచ్చి దాన్ని ఖండించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన అరెస్టుని అదేదో ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్నట్లుగా, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేఎస్ఆర్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది అన్నట్లుగా వారు మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ఈ అంశాన్ని ఉద్దేశించి నిరసన తెలియజేస్తూ ఉన్నారో వారందరినీ ఉద్దేశించి వారు రాక్షసులు, సంకర తెగకు చెందినవారు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇది ఆయన జర్నలిస్ట్, నాకు తెలిసి ఆయన జర్నలిస్ట్, అవును, లీడర్ కూడా. ఒకప్పుడు ప్రముఖ వీళ్ళంతా ఉదయం పేపర్ ప్రోడక్ట్స్. అయితే ఆయన ఈ విధంగా అసలు ఒక జర్నలిస్ట్గా ఆయన ప్రస్థానం ఒక మంచి దిశలో ఉన్న సందర్భంలో రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అనే ఒక హై టెన్షన్ వైర్ని పట్టుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి జీవితాల్లో వెలుగులు ఉండవు. హై టెన్షన్ వైర్ నుంచి ప్రపంచానికి వెలుగులు వస్తాయి. కరెంట్ పాస్ అయ్యేది దాని నుంచే కదా, కానీ వీళ్ళ జీవితాల్లో మటుకు వెలుగులు ఉండవు. అదే అర్థం కాక చాలా మంది అదే లైట్ చుట్టూ మినుగులు పురుగులు కాలి పడిపోతాయి చూడండి. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు అతనికి ఆకర్షితులయ్యి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే అబద్ధపు కేసులని కాదు కానీ క్విడ్ ప్రోకోలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు, అట్లాగే మంత్రులు, రకరకాల వాళ్ళు జైళ్ళకి వెళ్ళిన పారిశ్రామికవేత్తలు జైలుకి వెళ్ళింది చూసాం మనం. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ రాజకీయ నాయకులకు పడింది రౌండ్. ఇప్పుడు ఆయన సాక్షాత్తు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు రాజకీయ నాయకులు జైళ్ళకి పోతున్నారు. సరే, అది అయిపోయిన తర్వాత వీళ్ళందరూ అయిపోయాక ఇంక మిగిలింది ఎవరయ్యా అంటే జర్నలిస్టులు. ఇప్పుడు ఆ జర్నలిస్ట్ కూడా ఇవాళ అరెస్ట్ అయ్యాడు. వీళ్ళేదో అర్ధరాత్రి దొంగతనంగా ఒక వాట్సాప్ది ఫార్వర్డ్ చేసినందుకు ఒక జర్నలిస్ట్ని, అంకమ్మ రావు గారు అనే ఆయన్ని, అర్ధరాత్రి సీనియర్ జర్నలిస్ట్ ఆయన కూడా, అంటే సీనియర్ సిటిజన్. ఇప్పుడు ఏదైతే ఈ కేఎస్ఆర్ గురించి వీళ్ళు గుండెలు బాధేసుకుంటున్నారో ఆయన కూడా అంతే. ఆయన చేసింది ఏంటి, జస్ట్ ఫార్వర్డ్ చేశాడు, దానికి అర్ధరాత్రి తీసుకెళ్లి మీరు అరెస్ట్ చేశారే. మరి ఇప్పుడు ఈయన ఇంత చర్చ ఆయన షోలో పెట్టిన తరువాత ఆయన అసలు కనీసము దాన్ని ఖండించాల్సింది పోయి, ఆపాల్సింది పోయి, ఏంటంటే ఇప్పుడు ఆ రీసెర్చ్ పేపర్కి ఇప్పుడు మీరు మాట్లాడేదానికి అసలు సంబంధం లేదండి అని ఆపాల్సింది పోయి, అదేదో వాళ్ళ పార్టీ ప్రోగ్రాం లాగా మిమ్మల్ని అసలు చాలా మంది రేపటి నుంచి ట్రోల్ చేస్తారు, మీరు తట్టుకోగలరా అని ఆయనకి హెచ్చరికలు చేయడం. అంటే ఇంతమంది మహిళల్ని అవమానపరిచింది పోయింది అక్కడ. ఈయన ట్రోలింగ్ కి గురవుతారని ఈయన చాలా బాధపడిపోతున్నాడు కదా. అంటే కేసారు ఇట్లా తయారైపోయి, ఒకప్పుడు ఆయన మంచి జర్నలిస్టు, ఎన్నో పేపర్లలో చేశాడు. అలాంటి మనిషి
ఆయనకి ఇదే పరిస్థితి. ఇప్పుడు మీరు అడిగారు నన్ను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన జర్నలిస్ట్ నేపథ్యం నుంచి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ అధికార ప్రతినిధిగా కొన్నాళ్ళు, ఆ సాక్షి పేపర్ కి కొన్నాళ్ళు పనిచేశారు. ఇప్పుడు ఆయన అంతరంగిక సలహాదారు, కార్యదర్శి, అన్ని ఆయనే, సర్వం ఆయనే జగన్మోహన్ రెడ్డికి. అసలు ఇన్ని దారుణాలు చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మరి ఏంటి చేస్తాడు అసలు? అంటే రెండో వాళ్ళను ఎలా శ్లేష్మంలో ఏగల్లాగా చేసేస్తాడా, ఏం చేస్తాడు అనేది ఇప్పటి వరకు ఎవరికి అంతుపట్టని విషయం. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇంతకు ముందు జరిగింది చూసిన తర్వాత ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకైనా అర్థం కావాలి కదా. అర్థం కాకుండా మరి ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా ఆ పార్టీలో కొనసాగిందే చాలనట్లు ఆయన ఈరోజు అసలు ఆ మాట మాట్లాడటం అనేది, ఇప్పుడు మాలాంటి అనలిస్టులని లేదు, మాలాంటి వాళ్ళని మాట్లాడటం వేరండి. ఇప్పుడు ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి మేము అంటుంటాం, ఏం మాటలు, ఏం పనులు ఇవి, సంకర జాతి పనులు అని మేము మాట్లాడతాం. మేము మాట్లాడడం వేరు, మీరు మాట్లాడడం వేరు. ఇప్పుడు మా పాత్ర చాలా పరిమితం రాజకీయాల్లో, మీరు సర్వాంతర్యామి అక్కడ ఆ పార్టీలో. పైగా ఈ సందర్భం సున్నితమైన సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడలేని పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోయారు అంటే అసలు ఏంటి చెయ్యాలి అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఎన్నో సందర్భాలు చూసాం కానీ రాజకీయ సందర్భాలు, ఇలాంటి సందర్భాన్ని అంటే చాలా పెద్ద వాళ్ళు కూడా అరే ఇలా అనుకోలేదు, ఇలాంటి మలుపులు తిరుగుతుంది అనుకోలేదు, ఇలాంటి పరిణామాలు వస్తాయి అనుకోలేదు, అనుకోక అన్నాము, మమ్మల్ని క్షమించండి అను, మీరు బాధపడుతున్నారు క్షమించండి, బాధపడకండి అని చెప్పిన వాళ్ళని చూశాం గాని అసలు నిన్న ఆ కృష్ణంరాజు అన్న ఆయన జర్నలిస్టు బయటకు వచ్చి ఆయన మాట్లాడింది ఎట్లుందంటే, అసలు యాక్చువల్ గా మొన్న ఏమీ మాట్లాడుకోకుండా దురదృష్టం అండి, మనం ఉన్న రాష్ట్రంలో వేశ్యా వృత్తి ఇంత % లో ఉంది, ఇది చాలా విచారకరం, ఎందుకు ఇలా జరుగుతుంది అది రాష్ట్రం మొత్తంగా చెప్పింది. అక్కడ వాళ్ళు 5 రాష్ట్రాల శాంపిల్స్ తీసుకున్నారు. మొదటి స్థానంలో కర్ణాటక ఉంది, 2 మహారాష్ట్ర ఉంది, 3 ఆంధ్రప్రదేశ్, 3 ఢిల్లీ ఉంది, 4 అదే ఏదైనా కానీ చివరిలో 5వ స్థానంలో తెలంగాణ ఉంది. ఇప్పుడు నంబర్లు ఏముందండి, పర్సంటేజ్లు ఇటు అటు సరే ఉన్నప్పుడు ఎందుకు మనం ఇలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాము అని మాట్లాడాల్సింది పోయి అసలు దేవతల రాజధానికి అంటే ఆ టాపిక్ ని వీళ్ళు అమరావతి ప్రతిష్టని దిగజార్చడానికి వాడుకోవాలనుకున్నారు. అంటే ఏ సందర్భం వచ్చినా అలా వాడుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈయన కూడా ఈ ఉద్యమం చేసే వాళ్ళందరూ ఇప్పుడు కేఎస్ఆర్ ని తిట్టేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కృష్ణరాజుని తిట్టేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా పిచాచాలు, దెయ్యాలు, రాక్షసులు, అసలు సంకర్తెగ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. నిజంగా ఆయన హోదాకండి అవి తగిన మాటలు కాదు. మరి అంటే వీళ్ళకి మనం స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడతారని మనకు తెలుసు కదా. మేమేమనుకునే వాళ్ళం అంటే కొంతమందికి స్క్రిప్ట్ అసలు వీళ్ళు ఇస్తారేమో అనుకునే వాళ్ళం, వీళ్ళు కూడా స్క్రిప్ట్ తీసుకునే మాట్లాడుతున్నారు అనేది ఈ రోజును బట్టి అర్థమవుతుంది. అసలు వీళ్ళందరికీ స్క్రిప్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి ఏ నేతలు వచ్చి బయట ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా గానీ వాళ్ళకి స్క్రిప్ట్ వస్తుంది అని నిన్న మొన్నటి వరకు అనుకున్నాం. కానీ అసలు వైఎస్ఆర్సీపీలో అన్ని తానా వ్యవహరిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా స్క్రిప్ట్ రావడం ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నట్టు. ఇది మట్టుకు స్క్రిప్టే అది. ఆయన చాలా పొందిగ్గా స్క్రిప్ట్, ఆయన మామూలుగా కూడా చాలా పొందిగ్గా మాట్లాడతారు. ఆ స్క్రిప్ట్ వచ్చినట్టే ఉంది తప్పితే ఒకటి కేఎస్ఆర్ గారు మాట్లాడింది తప్పు అలా వ్యాఖ్యానించకుండా అసలు ఈ సాక్షి పేపర్ ఆ కేఎస్ఆర్ లైవ్ లో ఈ టాపిక్ రావటం దురదృష్టకరం. దీన్ని ఇంతటితోటి ఈ సమస్యను ఇంతటితోటి మనం తెలియక నోరు జారుంటే క్షమించండి అని క్షమాపణ అడిగితే అయిపోయేది. ఎవరో మాట్లాడేవాళ్ళు కాదు. నేను అసలు ఇవాళ మాట్లాడాల్సి వస్తుందని అనుకోలే ఇంకా, ఎందుకంటే మాట్లాడగలిగింది నిన్న మొన్న మాట్లాడేసాము అయిపోయింది. ఇంకా ఆయన అరెస్ట్ కూడా చేసేసారు కదా, ఇంకా మాట్లాడేది ఏముంది, కోర్టులు చూసుకుంటాం. ఇప్పుడు విషయం కోర్టుకు వెళ్ళాక మనం ఎవరు అండి మాట్లాడడానికి అనుకున్నాం. కానీ మళ్ళీ ఇవాళ ఈయన వ్యాఖ్యలు చూస్తుంటే
ఈ మొత్తం అసలు మా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఎంత వాడుతున్నాడో వీళ్ళకి అర్థం కావట్లేదు. అంతే ఇంకా. ఓకే, సూర్యదేవర్లత గారు మీరు చెప్పండి. కృష్ణంరాజు గారు అమరావతి మీద, అమరావతి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మహిళల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకి అక్కడ ఉన్నటువంటి మహిళల మనోభావాలు దెబ్బతిని వారు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఆ నిరసనలను ఉద్దేశించి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, వీరందరూ రాక్షసులని, వీరందరూ భూతాలని, అసలు సంకర తెగకి చెందిన వాళ్ళు అంటే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఇన్ని 2 days గా ఈ రచ్చ జరుగుతూనే ఉంది. సో మహిళలకి అంటే సాక్షి యాజమాన్యం ఎంతవరకు విలువిచ్చింది అంటే రెండు రోజులుగా వాళ్ళు తీవ్రంగా మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా. సో స్టేట్ మొత్తం కూడా దాని గురించి చర్చలు జరుగుతుంది కదా. ఇప్పుడు స్టేటే కాదండి, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరూ కూడా దీని మీద దృష్టి అనేది వచ్చింది. ఎందుకంటే ఒక అమరావతి అనే రాష్ట్రానికి అంటే ఇప్పుడిప్పుడే అది పురుడు పోసుకున్న ఇది ఇప్పుడిప్పుడే పెరుగుతుంది, దాన్ని డెవలప్ దిశగా వెళ్తుంది. అలాంటి రాష్ట్రంలో ఇలాంటి మాటలు వినటం అనేది బాధాకరమైన విషయం. సరే, దాన్ని ఎట్లాగైనా సస్టైన్ చేసే బాధ్యత ఎవరికి ఉంటది? సాక్షి యాజమాన్యానికి ఉంటది కదా. సో ఎందుకు వాళ్ళు ఇప్పటి వరకు స్పందించలేదు? స్పందించాల్సిన బాధ్యత ఉంది కదా. భారతిరెడ్డి గారికి ఆ మాత్రం మహిళలని అంతమంది కొన్ని లక్షల మంది మహిళల్ని కలిపి మాట్లాడినప్పుడు ఆవిడ స్పందించాల్సిన బాధ్యత అయితే ఆవిడకు ఉంది. సో స్పందించకపోగా ఇప్పుడు మళ్ళా కొత్తగా మాట్లాడుతున్నారు. సజ్జల గారు లాంటి వాళ్ళు, ఆయన ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేశారు. మహిళల్ని మళ్ళా ఇప్పుడు వాళ్ళ వ్యతిరేకత, మహిళలు ఒక ఉద్యమం లాంటిదే చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేయాలనేది 2 రోజులుగా ఉద్యమం లాంటిదే చేశారు. సాక్షి మీడియా మీదే తిరగబడ్డారు. సో ఇలాంటి మాటలు మీరు ఎంకరేజ్ చేస్తారా అనే దానికి, ఇలాంటి వాళ్ళు మీరు పనిలో పెట్టుకుంటారా అనే దానికి, అంతే కదా. ఇప్పుడు యాజమాన్యానికి కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు, సాక్షి యాజమాన్యం. అలాంటప్పుడు జర్నలిస్ట్ గా ఉన్న వ్యక్తి ఆయన వచ్చి పెట్టే ప్రెస్ మీట్ అదేనా? పిచాచాలు, దెయ్యాలు, సంకర తెగ అని మాట్లాడితే అంటే ఇంకా మహిళల్ని సంకర తెగ ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేశాడు. అంటే మహిళలు ప్రత్యేకంగా మాట్లాడలేదు కానీ ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారు, ఎవరు తెలియజేస్తున్నారు మీరు ఒకసారి చెప్పండి. ఎవరు తెలియజేస్తున్నారు? మహిళలేగా తెలియజేసేది. నిరసన తెలియజేసే వాళ్ళని శంకర తెగ అన్నాడు. అటు తెలియజేసే వాళ్ళు ఎవరు? మహిళలే కదా. అంటే కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవే తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంటే ఇప్పుడు దాన్ని సద్దుమణిగించాల్సింది పోయి ఈయన కూడా ఇంకొక వ్యాఖ్య చేశారు. వీళ్ళందరూ అదే వైసీపీ వాళ్ళని అందరినీ తీసుకెళ్లి అక్కడ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోట్లో కట్టుకుంటాడా, ఒక పిచ్చి హాస్పిటల్ కట్టుకుంటాడా, వీళ్ళందరినీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది. ఆ సాక్షి మీడియాలో పనిచేసే వాళ్ళే కావచ్చు, ఈ సజ్జల లాంటి వాళ్ళు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళకందరికీ ఒక డాక్టర్ గా రఘురామకృష్ణరాజు గారిని పెడితే అందరినీ సెటరేట్ చేస్తాడు. సో ఏం దారుణం అండి ఇలాంటి మాటలు మాట్లాడటం. సో అంటే ఇప్పుడు అగ్గికి ఆజ్యం పోస్తారంటారు చూసారా, అదే చేస్తున్నారు. అంటే వీళ్ళకి రాష్ట్రం రావణ కాష్ట కావాలి. వీళ్ళకి రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే పనికిరాదు. అసలు మహిళల గోష్ట పెట్టుకునే 11కి వచ్చారు. ఇప్పుడు మళ్ళా అదే మహిళలతో పెట్టుకుంటున్నారు. వీళ్ళ పార్టీ ఉంటదా? అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఎన్నో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే అమరావతికి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని వీరు తగ్గించేందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం అయితే అదే, తగ్గించాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఇది తగ్గిపోతుంది అంటే ఏదైతే వాళ్ళు కోరుకున్నారో మహిళలు 2 రోజులుగా వాళ్ళు నిరసన తెలియజేశారు, ఈ రోజున అరెస్ట్ అయ్యారు. సరే ఇదే తగ్గిపోతుంది, ఈయన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి సంకర తెగ అని అన్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంటి? అంటే రాష్ట్రం బాగుపడితే చూడలేకపోతున్నారు అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. వీళ్ళ రాష్ట్రం నుంచి బహిష్కరించాల్సింది ఇలాంటి వాళ్ళని. అంటే ఒక పైశాచికంగా తయారైపోయారు. వైసీపీ కేడర్ కానివ్వండి, సాక్షి మీడియా కానివ్వండి, యాక్చువల్లీ సాక్షి పత్రిక అధినేత అయిన భారతిరెడ్డి గారు దీని గురించి వచ్చి స్పష్టంగా బయట వచ్చి ఆవిడ బేషరత్తుగా అసలు దీనిలో తప్పే ఉందండి, వచ్చి ఆవిడ వాళ్ళు మాట్లాడింది తప్పే, సరి చేసుకుంటాం, ఇంకోసారి ఇలాంటి దొరలకుండా చూస్తాం, ఇలాంటి మాటలు రాకుండా చూస్తామని చెప్తే ఎంత హుందాగా ఉంటది. సో అమరావతిలో లేరా వైసీపీ మహిళలు? వాళ్ళు కూడా అంతేనా? ఈవిడ ఇల్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఉంటుంది, మినిస్టర్స్ ఉన్నాయి,
నాయకులు అందరూ అక్కడే ఇల్లులు కట్టుకున్నారు. పరిసర ప్రాంతాలంటే గుంటూరు విజయవాడ కూడా కలిసి వస్తుంది. ఆ 2 జిల్లాలు కలిపిన వాళ్ళందరూ అంతేనా? అంటే వాళ్ళందరూ కూడా అంతేనా అనేది వాళ్ళకి అర్థం అవ్వాలిగా. సో బేషరత్తుగా ఇప్పుడు వైసీపీలో వాళ్ళు కూడా మనం చూసాం, మొన్న జోగి రమేష్ గారు చెప్పిన మాట. అంటే ఆయన ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చు ఈ నీతి మాటలు కానివ్వండి, అది అప్పుడే ఎందుకు ఖండించలేకపోయారో తెలియట్లేదు. కానీ వాళ్ళ భార్య కూడా ఖండించారని చెప్తున్నారు. ఆ రోజున అసెంబ్లీలో మాట్లాడిన మాటల కోసం, ఆ రోజున బాబు గారిని బాధ పెట్టిన విషయాల గురించి కూడా, అది మీరు అసెంబ్లీకి వెళ్ళేది ఇలాంటి మాటలు మాట్లాడటం కోసమేనా అని వాళ్ళ భార్యనే క్వశ్చన్ చేసిందని చెప్తున్నారు. సో ఈ రోజు వాళ్ళు అడగరా? వాళ్ళ కుటుంబాలు అక్కడే ఉన్నాయి కాబట్టి మేము కూడా వాళ్ళ భార్యలేని అడుగుతారేమో కదా, మేము అలాంటి మహిళలమా అని అడగరా? వాళ్ళ మొగుళ్ళని అడుగుతారుగా. ఆయనే చెప్పాడు మా భార్య అడిగింది అనేది. సో ఈ రోజు వాళ్ళు కూడా, ఆ మహిళలు కూడా అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. సో ఇది ఖచ్చితంగా ఇది ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అనేది క్యాపిటల్ సిటీ అనేది తయారు కాకూడదు, రెడీ అవ్వకూడదు. అది ఏదైనా ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఆపాలి, ఈ ఉద్దేశంతోనే జరుగుతుందంటారా ఇదంతా? ఖచ్చితంగా ఇది ఒక కుట్ర కోణం. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు, కృష్ణరాజు గారి వ్యాఖ్యల వెనక కుట్ర ఆ కోణం ఉంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. కుట్ర కోణం అసలు? ఆ కుట్ర కోణం ఒకటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా 3 రాజధానులు అని చెప్పి ఏ రాజధాని చేసింది లేదు. అప్పులు తెచ్చామా, మనం దాచుకున్నామా, ఆ ప్యాలెస్ లో ఇంత దాచామా, ఈ ప్యాలెస్ లో ఇంత దాచామా, లండన్ కొంచెం పంపించామా, తలా కాస్త తిన్నామా, ఇదే నడిచింది. లిక్కర్ స్కామ్లే కానివ్వండి, ఇసుక దందా, గ్రావెల్స్ అని కానివ్వండి, పోర్టుల కాడ నుంచి అన్ని రకాల దందాలు చేశారు. సో ఈ రోజున ఈ 5 ఏళ్లలో అమరావతి క్యాపిటల్ రెడీ అయిపోతుందా, ఏదో పోలవరం అయిపోతుందా? ఇవన్నీ అయిపోతే జీవితంలో వైసీపీని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఎక్కడికెక్కడ అమరావతి గురించి తప్పుడు ప్రచారాలు చేయాలి. సో ఆ విధంగానే ఆయన ముందుకు వెళ్ళటానికి ట్రై చేస్తున్నాడు. కానీ అదే వాళ్ళకి శాపంగా మారుతుంది. పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. సో మహిళలకు విలువ ఇవ్వని చోట ఏ పార్టీ కూడా ఉండదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి అడుగులో కూడా తప్పులు కనపడుతూనే ఉన్నాయి. ఒక అపోజిషన్ లీడర్ కు ఉండాల్సిన క్వాలిటీ లైన్ లో లేవనేది స్పష్టంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వైసీపీ వాళ్ళు కూడా చెప్పుకునేటట్టు తయారయ్యింది వైసీపీ పార్టీ. ఓకే, కృష్ణకుమారి గారు మీరు చెప్పండి మేడం. అసలు కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేసేటువంటి సమయంలో ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం నా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, అందులో భాగంగానే నన్ను అరెస్ట్ చేసిందని, జర్నలిజంలో 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రస్తావన అది అంటూ ఆయన తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, దానికి ఉదాహరణే ఇది అంటూ ఆయన చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? రోడ్డు పక్కన చెట్టుకు కూడా వయసు వస్తుంది, అలాగే రాళ్ళు వేస్తారు రోడ్డు పక్కన. ఏమంటారు ఆ రాళ్ళని? సూచిక రాళ్ళు అంటారు. అవును, ఈ ఊరు ఇన్ని కిలోమీటర్లు ఉంది, ఈ ఊరు ఇన్ని కిలోమీటర్లు ఉంది అని అంటారు. ఆ రాళ్ళకి వయసు వస్తుంది. మరి అన్నిటికీ వయసు వస్తుంది, నీ జర్నలిజంకి వయసు వచ్చింది. వయసు ఉండటం గొప్ప కాదండి. ఆ వయసు, ఆ జర్నలిజం వయసుని నువ్వు ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక సందర్భం అనేది ఒకటి ఉంటుంది. మనము ఇప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా ఒక వార్తని మనము, వార్తకున్న 5 W's అంటారు. వై, వాట్, వేర్, వెన్, ఇవి ఉన్నాయి కదా. ప్రతి వార్తకి మనం అది చూసుకోవాలి. జర్నలిస్ట్ అంటే ఆయన కంటే నేను నేను పోల్చుకునే జర్నలిస్ట్నే కాదు, నేను జర్నలిజం చదువుకున్నాను అంతే. నేనేమో ఆయనకి లాగా నేను కలం బట్టి రాయలేదు, ఆయనకి లాగా నేను షోలు నిర్వహించలేదు. నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడేంత దుస్థితికి ఆయన వెళ్ళాడు అంటే ఆయనకి 50 ఏళ్ల జర్నలిజం చరిత్ర ఉందని, వయసు ఉందని చెప్పి ఎవరండి ఒప్పుకోవాలి? ఎందుకు ఒప్పుకోవాలండి? ఆయనకి వయసు ఉన్నంత మాత్రాన ఒప్పుకోవాలా? జర్నలిజానికి వయసు ఉన్నంత మాత్రాన? మరి నీకు ఆ మాత్రం సందర్భం తెలీదా? ఈ సందర్భంలో ఈ నువ్వు చెప్పింది ఏంటి? ఆయన ఆ మాటలు చెప్పగానే అవునండి నేను విన్నాను, నేను వార్త చదివాను అని మాట్లాడాడు. ఆ చదివిన వార్త ఏదైతే ఉందో ఆ వార్తను వార్తలాగా మీరు ప్రజెంట్ చేశారా? వక్రీకరించారు. ఎలా వక్రీకరించారు? అమరావతికి
చెడు పేరు వచ్చేలాగా మీరు వక్రీకరించారు. అంటే మీ ఉద్దేశం అక్కడ వార్తని ప్రపంచానికి తెలియజేయడము, అవగాహన కలిగించటము, సమస్య పట్ల ఆ సమస్య పరిష్కారానికి మీరు ఏమైనా సూచనలు సలహాలు సమాజానికి ఇవ్వడము కాదు మీ ఉద్దేశం. అక్కడ మీ ఉద్దేశం ఏంటి అంటే ఈ సమస్యని, ఈ పరిస్థితిని అమరావతికి వ్యతిరేకంగా వాడటం ఎలా అనే దాని మీద మీ ఇద్దరు కలిసి రీసెర్చ్ చేసి బయటకు వచ్చి మీరు ఏదో అంటారే పావురాలు సజ్జలు తిని సజ్జలు విసర్జిస్తాయి, అట్లాగే మీరు కూడా వచ్చి కక్కేశారు. ఆ కక్కేసిన దాని ఫలితమే ఇవాళ మిమ్మల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అంతేగాని కేసీఆర్ గారు తాను అరెస్ట్ అవుతానని తను ముందే భావించాడా? అందుకే సాక్షి ఛానల్లోనే నాకు 70 సంవత్సరాలు పూర్తయ్యాయి, నేను వృద్ధుణ్ణి, నాకే రాజకీయ సపోర్టు లేదు, నేను సాధారణమైన వాడిని అంటూ చెబుతూనే నన్ను అరెస్ట్ చేస్తే చేయనియండి అంటూ మాట్లాడాడు. ఏంటి అతను చేసినటువంటి తప్పును అతనే గ్రహించాడా? అందుకే ఆయన నోట్లోంచి అటువంటి మాటలు వచ్చాయా? కాదండి, నేను ఇందాక మొదట్లోనే మీకు ఒకటి చెప్పా మేడం. జగన్మోహన్ రెడ్డి హైటెన్షన్ వైర్ని పట్టుకుంటే పట్టుకున్న వాళ్ళు పట్టుకున్నట్టు ఏదో ఒకటి అవుతారు అని చెప్పింది ఇందుకే నేను. ఈయన కూడా వెళ్ళి ఆ హైటెన్షన్ వైర్ని పట్టుకున్నాడు. ఆయన పట్టుకోవటమే కాకోకుండా ఇప్పుడు పెద్ద ఆయన కూడా పెద్ద ఆయన ఎప్పుడో పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన నోట్లోంచి కూడా ఒక గొప్ప మాట బయటకు వచ్చేసింది. నీకంటే నేనైనా తక్కువ తిన్నానా, ఇంకో అడుగు ఎక్కువ వేస్తాను అన్నట్లు. అసలు ముందు నన్ను ఈ సందర్భం అనే దాన్ని చెప్పనివ్వండి. ఈ సందర్భం అనేది మీరు సందర్భాన్ని దాని ఔచిత్యాన్ని బట్టి మీరు మీ ప్రెజెంటేషన్ ఉండాలి అక్కడ. ఇప్పుడు వ్యభిచారం అనేది ఒక సమస్య అండి, అవునన్నా కాదన్నా. వేశ్యావృత్తి అనేది ఒక సమస్య. ఈ సమస్య ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది అని అంటున్నారు. మన రాష్ట్రానికి అప్రదిష్ట అని మీరు ఫీల్ అయితే గనక మీరు ఆ సమస్యకి ఉన్న కారణాలేంటి, సామాజిక కారణాలేంటి, ఆర్థిక కారణాలేంటి, వ్యక్తిగత కారణాలేంటి, ఈ కారణాలన్నింటినీ మీరు ఆలోచించి ఒక పెద్ద డిబేట్ పెట్టండి. పోనీ నాలాంటి వాళ్ళని పిలవకపోతే మాలే, మీ వైసీపీ పార్టీలో వాళ్ళని పెట్టి పిలవండి, పిలిచి కూర్చోబెట్టి ఇదంతా సమస్య అసలు ఏంటి, ఇట్లా అయితే ఎట్లా అని చెప్పి ఈ సమస్యకు పరిష్కారాలు ఏంటి అని మాట్లాడాల్సింది పోయి దీన్ని తీసుకెళ్లి మీరు దేవతల రాజధానికి, వేసల రాజధాని, దేవతల రాజధాని ఎన్ని పోల్చటాలు ఇవన్నీ చూస్తుంటే మీకు కుట్రకోణం ఉందని, కుట్ర లేదని ఎవరు అనుకుంటారు? అసలు మీ ఇద్దరు వచ్చిందే, మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు మీ ఇద్దరు. స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అది అనుకోకుండా వచ్చింది కాదు. స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ కాబట్టి నాకు 70 ఏళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారా అని ఈయన మిమ్మల్ని కూడా ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ప్రజలు, మహిళలు ఎంత బాధపడతారు, ఆ మహిళల తాలూకు పురుషులు ఎంత బాధపడతారు, మొత్తంగా ఆ ప్రాంతాన్ని మనము ఒక రకంగా అవహేళన చేసినట్లు చేశాము, ఒక బురద జల్లేసాము ఆ ప్రాంతం మీద, వాళ్ళు ఎంత బాధపడతారు అని ఆలోచించాల్సిన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు గమనించుంటే కేసీఆర్ గారు 2వ రోజు ఎపిసోడ్ లో భాగంగా మేము చేసింది తప్పేం కాదు అన్నట్లు మాట్లాడుతూనే అతను ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి, భారతీ రెడ్డికి క్షమాపణ అయినా చెప్తున్నారు, కానీ ఆ ప్రాంత ప్రజలకు కానీ లేకపోతే ఆ ప్రాంతానికి కానీ అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కానీ వాళ్ళు క్షమాపణ చెప్పాల. పైగా ఇంకోటి ఏంటో చెప్పమంటారా, వాళ్ళిద్దరికి నేను చెప్పాను, వాళ్ళు నన్నేం అనలేదు అన్నాడు చూసారా, ఇది ఎంత రాజద్రోహం అంటే వాళ్ళ ఉప్పు తిని వాళ్ళ ఇంటికి నిప్పి పెట్టాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి తెలిసిన తర్వాత కూడా వాళ్ళిద్దరు మాట్లాడలేదు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మీద కూడా కేసు బుక్ చేయాలి. ఎవరిద్దరి మీద? భారతీ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు బుక్ చేయాలి. ఎందుకంటే నీ పార్టీ తరఫున అధికార ప్రతినిధి వచ్చి బయట ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నీ ఛానల్, సాక్షి ఛానల్, నీ ఛానల్ కాదు అని అనకు. ఎందుకంటే సాక్షాత్తు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది ఏమని, ఆ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈనాడు పేపర్ మాన్పించి సాక్షి పేపర్ కొనిపించిన విషయంలో సుప్రీంకోర్టులో కూడా కేసు పడింది. అంటే నువ్వు సాక్షి పేపర్ని నా పేపరు అనే కదా నువ్వు అన్ని సచివాలయాలన్నిట్లోనూ ఆ పేపర్ వేయించి ఆ బిల్లు డబ్బులు కొట్టేసింది. ఇప్పుడు నువ్వు సాక్షినాథ్ కాదంటానికి కుదరదు. నీ పేపర్, సాక్షి పేపర్ కావచ్చు, నీ ఛానల్ కావచ్చు, వీటిల్లో
ఇలాంటి దివాళా కోరు దిక్కుమాల మాటలు మాట్లాడినందుకు కేఎస్ఆర్ కి ఇప్పుడు ఎట్లాగూ అరెస్ట్ చేశారు. ఈయన వెళ్ళి వాళ్ళకి చెప్పుకున్నాడు, నేను ఇంత ఘనకార్యం చేశాను చూడండి అంటే, వాళ్ళు వీళ్ళకి భుజకెత్తులు ఇచ్చిన సంగతి అయితే చెప్పలేదు కానీ మనకి వాళ్ళు నన్నేం అనలేదు అంటే ఈయన ఉద్దేశంలో వాళ్ళిద్దరేనా రాజ్యాంగం అంటే? పాత రోజుల్లో రాజారెడ్డి రాజ్యాంగం అనేవాళ్ళు ఇందుకే కావచ్చు అంటే రాజ్యాంగం వాళ్ళదే, వాళ్ళేమి మీరేమో రాజారెడ్డి రాజ్యాంగం అంటారు, ఆయనేమో అమరావతిలో అసలు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం సరే ఆయన ఇంకా చాలా అంటాడులే గాని ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారు ఏం అనలేదు కాబట్టి ఇది ఏమీ లేదు అని చెప్పాలనుకుంటున్నాడా, మనల్ని ఒప్పించాలనుకుంటున్నాడా? వాళ్ళిద్దరు పోని ఎవరైనా సాక్షి పేపర్ని ఏమన్నా అంటే నా వల్లనే ఇదంతా జరిగింది కాబట్టి వాళ్ళిద్దరికి సారీ చెప్తాను అంటున్నాడు. అంటే వీళ్ళ దృష్టిలో చూడండి, మనుషులు ఈగలు దోమలు చీమలు కంటే కూడా హీనంగా ఉన్నారు. ఇప్పుడు మనుషులు తేల్చుకోవాల్సింది ఏంటంటే ఈ 40% ఓట్లేసిన జనాలు ఉన్నారే వాళ్ళు తేల్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళు తేల్చుకుంటారు ఈసారి ఎలక్షన్ లో. ఇప్పుడు ఏదో అంటారే, ఏదో ఉంది చావుకేస్తే లంగడానికి వేస్తే చావుకు వచ్చింది అంటారు ఓ సామెత. అట్లా వీళ్ళు మాకు 40% ఉంది, మాకు 40% ఉంది, ఈసారి మాదే అనుకుంటున్నారు కదా. పైగా వీళ్ళకి మీరు ఆ మాట చెప్తుంటే నాకు ఇంకోటి కూడా గుర్తొస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఏడాది పాలన మీద దుమ్మెత్తిపోద్దామని జగన్మోహన్ రెడ్డి ఏదో వ్యూహరచన చేశారంట. కాదు, ఇప్పుడు సందర్భం ఎట్లా వచ్చిందంటే 4 రోజుల క్రితం కరెక్ట్ గా కేకే సర్వే బయటకు వచ్చింది. ఆ కేకే సర్వేలో ఏమొచ్చింది, కొంత వ్యతిరేకత ఉంది అనేది వచ్చింది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ రోజు నుంచి మనం ఏం మాట్లాడినా మనకే ప్లస్ అయ్యిద్ది అనుకుంటున్నారు వీళ్ళు. అనుకుని మొదలెట్టారు. ముందుగానే 4వ గేర్ వేసారంటారా? వేసేసారు, తిరగబడి బండి బోల్తా పడిపోయింది. బోల్తా కూడా కాదు, ఎలికలు తిరిగి నుంచుంది. అంటే ఇంకేం చేసేది లేదు. ఏది ఏమైనా ఒకటండి, మనం బాధపడాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళకి కనీసంలో కనీసం అరే మనం ఇలా ఒక మాట అన్నందువల్ల ఒక సమాజం బాధపడుతుంది, ఒక ప్రాంత ప్రజల్ని మనం అన్నామే మన సొంత ప్రయోజనాల కోసం అనే ఫీలింగ్ వీళ్ళకి ఎక్కడా లేదు. వీళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఒక రాజాదిరాజు, భారతీ రెడ్డి గారు ఒక రాణి గారు. ఇప్పుడు బ్రిటన్ రాణి కూడా ఇంత ఫీల్ అయ్యి ఉండదు, వాళ్ళు కూడా ప్రిన్స్ చార్లెస్ వీళ్ళు కూడా ఇంతంత ఇదయ్యి ఉండరు. వీళ్ళంతా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి వీళ్ళు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటేనే అర్థం చేసుకోండి మీరు. నేను అదే అంటున్నా, ఈయన 50 ఏళ్ల జర్నలిజం ఎక్కడికి పోయినట్టు అసలు. అందుకని పాపం ఆయన ఏదో ఈ వయసులో ఆయనకి కష్టాలు వచ్చినాయి. పైగా ఆ ఏరియాలో ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీలు కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు కేసు పెట్టారు. 50 చోట్ల కేసు పెట్టారు. 50 చోట్ల కేసులు పెట్టారు. ఇది చూడొస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఎంత బాధపడ్డా, వీళ్ళు ఎంత గింజుకున్నా ఇది మరో పోసాని. అంటే 50 చోట్ల ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని తిప్పుతారంటారా? అంతేగా. ఇప్పుడు జగన్ 2.0 అని చూపిస్తాను అన్నాడు కదా, బొమ్మ చూపిస్తాను అన్నాడు కదా, ఆ బొమ్మ ఇదే అనిపిస్తుంది. ఓకే, సూర్యదేవలత గారు మీరు చెప్పండి. జర్నలిజంలో 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రస్తావన నాది అంటూ కేఎస్ఆర్ గారు అరెస్ట్ అయినటువంటి సందర్భంగా ఆయన చెప్పారు. అయితే ఆయన కేఎస్ఆర్ లైవ్ షోలోనే 2 వారాల క్రితం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ మహిళా నేత అయినటువంటి లక్ష్మీ పార్వతి గారి మీద ఒక కాలర్ జస్ట్ అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించేందుకు ప్రయత్నం చేస్తే దాన్ని నిరూపించేటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన మీద విరుచుకుపడ్డాడు. మరి ఒక ప్రాంతం మీద ఆ ప్రాంతం మహిళల మనోభావాలు దెబ్బతినేలాగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కృష్ణరాజు గారు చేస్తూ ఉంటే అడ్డుకోవడంలో ఆయన విఫలమయ్యారు, నిలువరించలేకపోయారు. అరెస్ట్ చేస్తే మాత్రం ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కక్ష సాధిస్తున్నారు నా మీద అంటూ ఆయన చెప్తున్నారు. దాన్ని ఏమంటారు మీరు? అంటే కేఎస్ఆర్ గారు ఆయన మొత్తం స్క్రిప్టెడ్ కదా, ఎక్కడ కూడా ఎందుకు వ్యతిరేకిస్తారు? 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాలు చేస్తున్నాడు అంటే ఈయన జర్నలిజం అలా ఉంది అనే దానికి ఇప్పుడు నిదర్శనం మనకు కనపడ్డది. సజ్జల గారితో వీళ్ళు సిట్టింగ్ అన్నమాట, కూర్చోవటం, డిస్కస్ చేయటం. మీరు ఒకవేళ అరెస్ట్ అయినా
సో నేను కంటిన్యూటీగా మళ్ళీ నేను ఇంకోటి మాట్లాడతాను, సజ్జల గారు ముందే ప్రిపేర్ అయి ఉన్నారు. సో ఇదంతా ఒక పెద్ద స్కెచ్. సో దానిలో మీకు చాలా విషయాలు మీరు చూడండి. అమరావతి ఒక్క విషయానికి తీసుకుంటే అక్కడ మతపరమైనవి తీసుకొచ్చారు. దేవతల రాజధాని అంటే ఇంకా క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతింటాయంట, ముస్లిమ్స్ మనోభావాలు దెబ్బతింటాయంట, అక్కడ మతపరం తీసుకొచ్చారు. ఇక్కడ మహిళలు అంటే వాళ్ళకి ఏంటంటే అమరావతి మహిళల మూలానే వాళ్ళకి చాలా డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ ని అమరావతి మహిళలకే మనం ఎలా ఆపాదించాలి, వాళ్ళని తక్కువ చేయాలి, చులకన చేయాలి అంటే రెండు రకాలుగా వాడుకోవచ్చు. మహిళల్ని కించపరిచినట్టు చేయటం, ఇంకోటి రాజధాని అభివృద్ధిలో కూడా అది ఒక భాగంగా రాజధాని అభివృద్ధిలోది జరగకుండా ఆపటానికి అదొక ప్రయత్నం. ఇలాగా వీళ్ళు మొత్తం ఒక ప్లాన్, ఒక స్కెచ్ చేసుకున్నారు. దీనిలో ఇన్వాల్వ్ అయ్యింది సజ్జల గారి డైరెక్షన్ లేని వాళ్ళు ఏం చేయరు. సో ఇదంతా మేబీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా ముందే ఉంది అనేది వాళ్ళే బహిరంగంగా చెప్తున్నారు. అంటే అసలు కృష్ణరాజు గారి అనుచిత వ్యాఖ్యల్ని అడ్డుకోవడంలో విఫలమైనటువంటి కేసీఆర్ గారి మీదే కేసు నమోదయ్యి ఆయన అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన నిరసన తెలియజేస్తున్న వారిని ఉద్దేశించి శంకర తెగ అంటూ ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన మీద కూడా కేసు నమోదు చేసి ఆయన కూడా అరెస్ట్ చేయాలిగా. అదే చెప్పాలి. ఇప్పుడు ఆయన చాలా తెలివిగా మాట్లాడాలని అనుకుంటున్నాడు. అక్కడ నిరసన తెలియజేసే వాళ్ళు ఎవరు? మహిళలే కదా. నువ్వు అన్నది మహిళల్నే కదా, మహిళల్నే అన్నాడు. సో రేపొద్దున ఆయన కూడా బాధ్యుడే. ఆయన బాధ పెడుతున్నాడు అక్కడ మహిళల్ని. మళ్ళా మహిళల భావాలని ఏ రకంగా కించపరుస్తున్నాడు అంటే వీళ్ళు కేసులు పెడతారా? కేసులు పెట్టారు కాబట్టి కొంచెం బాధ పెట్టాలి. ఇప్పుడు పోయినసారి పొలాలు ఇచ్చిన మహిళలు వాళ్ళని ఎన్ని మాటలు అన్నారు? పొలాలు ఇచ్చిన మహిళల్ని ఎన్ని మాటలు అన్నారు? పట్టు చీరలు కట్టుకుంటారని, కూకట్పల్లి ఆంటీలని, నగలేసుకున్నారని, కర్రీ పాయింట్స్ ఇలా రకరకాల మాటలు మాట్లాడారు కదా. వాళ్ళని ఏ రకంగా అయినా మాట్లాడి వాళ్ళని ఇళ్లలోనే ఉంచాలని ప్రయత్నం చేశారు. ఇళ్లలోనే ఉంచాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు 100 రోజుల పాటు పోరాటాలు చేశారు. వాళ్ళకి కావాల్సింది సాధించుకున్నారు. ఇప్పుడు ఈయన ఆ మహిళల మీద ఇప్పటిది కాదు ఈ అక్కసు, అప్పటిది. ఎప్పుడైతే 3 రాజధానులు అని పాట స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ప్రొలాంగ్ చేస్తానే ఉన్నాడు, ఆపట్లేదు. దాన్ని కొనసాగిస్తూనే ఆ కోపం ఇవాళ ఇప్పుడు అక్కడ మాట్లాడే వాళ్ళందరినీ సంకర జాతి అని అనేసేసేసి ఆయన కోపాన్ని దుగ్ధని తీర్చుకున్నారు. ఆయన మనసులో ఉన్న కోపాన్ని ప్రదర్శించారని అనిపిస్తుంది తప్పితే అసలు ఆ మాట అనాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కృష్ణరాజు గారి మీద, కేసీఆర్ గారి మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది. వాళ్ళని అరెస్ట్ చేశారు. అంటే కృష్ణరాజు గారు తప్పించుకొని తిరుగుతున్నారు. ఆయన కూడా త్వరలో అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకే వాళ్ళ మీద కేసు నమోదైంది. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసింది కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలే కదా. మరి దాని మీద కూడా కేసు నమోదు చేయాలి కదా అని చాలా మంది నెటిజన్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. కేసు వేయాలి కదా ఎవరన్నా. ఇప్పుడు ఈయన మీద అంటే కేసులు వేశారు, ఖచ్చితంగా కేసులు వేస్తారు. ఆయన కూడా ఫేస్ చేస్తాడు. అవన్నీ తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే అది ఇప్పుడు ఎవరైతే అది ఫీల్ అవుతున్నారో, ఎవరైతే బాధపడతారో వాళ్ళు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు అక్కడ వెళ్ళి ఎవరైతే మాకు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారు. అరెస్ట్ కాలేదు కాబట్టి అరెస్ట్ చేయాలని పోరాడారు గత 2 రోజులుగా. అలాంటప్పుడు మీరు ఇప్పుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా వాళ్ళని సంకరతగా అని మాట్లాడటం అనేది తప్పుడే విషయం. తప్పుడు మాటే అది. బూతులు మాట్లాడినట్టే. ఆ లిటరల్ గా మాట్లాడిన మాటలకు ఖచ్చితంగా మహిళలు అయితే నిజంగా మీరు ఇందాక చెప్పినట్లుగా నిరసన తెలియజేస్తున్న వాళ్ళందరూ మహిళలు అయితే నిజంగా నిరసన తెలియజేస్తున్న వాళ్ళందరినీ ఉద్దేశించి గనక సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళంతా రాక్షసులు, వాళ్ళంతా సంకర తెగ అంటే వాళ్ళ పుట్టుకని కూడా అవమానించినట్టే కదా. వాళ్ళ జాతి, వాళ్ళ పుట్టుకని అన్నిటినీ కూడా వాళ్ళు అవమానించినట్టే. సో ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఈ మహిళలు ఎవరు కూడా దీన్ని సహించరు. ఖచ్చితంగా ఆయన మీద కేసులు వేస్తారు. ఇంకోటి ఆయన కృష్ణరాజు కేసు అతను మాట్లాడేటప్పుడు మీరు ఒకటి చూడండి, భారతిరెడ్డి గారిని ఎందుకు మీరు అడుగుతున్నారు, ఆయన బాధ ఆవిడికి సంబంధం లేదంట. ప్రభుభక్తి అండి, ప్రభుభక్తి రాజుల కాలం నుంచి చూస్తున్నాం ఈ ప్రభుభక్తిని. అసలు ప్రభుభక్త లేదంటే ఉద్యోగాన్ని కాపాడుకునేందుక? ఉద్యోగం అనేది వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు కాబట్టి ఉద్యోగం పడి ఉంటది. ఇప్పుడు ఏంటంటే ప్రజలు తిరగబడుతున్నప్పుడు ఆయన కుటుంబాన్ని మాట్లాడితే కూడా ఆయన పట్టించుకోలేదు, ఆయన పిల్లల్ని మాట్లాడినా పట్టించుకోడు, కోడళ్ళని మాట్లాడినా ఎవరిని పట్టించుకోడు. కానీ వాళ్ళ రాణి గారిని మాట్లాడితే మటుకు ఖచ్చితంగా ఆయనకు బాధేస్తుంది కదా. ఇప్పుడు రాజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, రాణి గారిని మాట్లాడినప్పుడు ఆయనకు బాధేస్తుంది. ఆవిడ ఎందుకు మీరు అంటున్నారు అని అంటున్నాడు.
అంటే మిగతా వాళ్ళందరూ ఇదా మహిళలు, మిగతా వాళ్ళందరూ తక్కువ, ఆవిడ ఒకటే రానియా? సో అలా ఎంతవరకు కరెక్ట్ అయిన విషయాలు ఇవన్నీ? ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం, కనీసం సాటి మహిళలకు విలువిద్దామనే లేదా భారతిరెడ్డి గారికి? అంటే భారతిరెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఒక వ్యక్తి మాట్లాడితే ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారు చాలా హుందాగా ప్రవర్తించారు. అది ఎవరండి? నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నీచ కుటిల బుద్ధి ఇక్కడ కనపడుతుంది కదా. కొన్ని లక్షల మంది మహిళలని అవహేళన చేస్తూ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోయేటట్టు ప్రవర్తిస్తున్నాడు చూసారా. అంటే ఎవరికైనా ఏ మహిళకైనా వాళ్ళ మీద ఒక నింద అనేది పడితే, అంటే మీరు జనరల్ గా పర్సనల్ గా ఒకళ్ళనొకళ్ళు మాట్లాడతారు, అది ఉంటది కొన్ని, కానీ ఇది టోటల్ గా మాట్లాడాడు చూసారా, టోటల్ గా మాట్లాడిచ్చారు చూసారా. ఒక మీడియా అధినేతలుగా ఉన్న వాళ్ళు సో బేషరత్తుగా వచ్చి బయట, అరే మానవత్వం ఇదంతా, ఒక మానవత్వమే కదా, మహిళలకు కూడా కదండి సామాజిక బాధ్యత. నన్ను నేను గౌరవించుకుంటే సరిపోదు, మిమ్మల్ని కూడా గౌరవించాలి. ఆవిడ కూడా సరే ఆవిడ ఫేస్ చేసింది కదా, అలాంటి బాధ ఆవిడ ఫేస్ చేసింది కదా ఒకసారి. సో అలాంటప్పుడైనా నీకు సాటి మహిళల్ని ఇంతమందిని లక్షల మందిని అంటున్నారే, సో నేను ఒకటి బయట వచ్చి ఒక మాట ఖండిస్తాననే మాట ఆవిడ ఎందుకు రావట్లేదు? అంటే ఒక లక్ష్మీ పార్వతి మటుకు ఉత్తమ మహిళగా కనపడిందా వీళ్ళకి? అలా కాదు, లక్ష్మీ పార్వతి ఉత్తమ మహిళగా అవార్డు ఏమైనా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? సాక్షి మీడియాలో ఆవిడ ఏమి మాట్లాడుకుంటే ఆ రోజు అతను మాట్లాడిందో తప్పేమి లేదు. సో భాషలో కొంచెం తేడా ఉందేమో కానీ ఆయన మాట్లాడింది కరెక్ట్ గా అడిగాడు. నువ్వు ముందు మొగుడికి డైవర్స్ ఇవ్వకుండా నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు అన్నాడు, అది తప్పెట్లా అవుతుంది? కరెక్ట్ మాట అడిగాడు, అది చెప్పుకోలేకపోయాడు. జర్నలిజం లో నువ్వు ఖండించాల్సింది ఆవిడని, అడగాల్సింది ఆవిడ, డైరెక్ట్ గా అడగటానికే అతను ఫోన్ చేశాడు. లేకుంటే మీరే కాలర్స్ కి ఇచ్చి ఆవిడకి భజన చేయండి, 2 చిరతలు ఇస్తాము భజన చేయండి అని చెప్పొచ్చు కదా. సో అతను అడిగింది కరెక్ట్ అడిగాడు, దాన్ని చెప్పుకోలేక చేయలేక ఉత్తమ మహిళ ఎవరైనా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్లు కూడా ఉత్తమ మహిళ అవార్డు కూడా ఆవిడకే ఇచ్చాడేమో, సంవత్సరం ఆవిడనే ఎన్నిక చేశాడేమో, ఉత్తమ మహిళ కింద ఆవిడనే ఎన్నుకుంటా వచ్చాడేమో. సో అది ఎవరైనా కాలర్స్ అడిగిన దానికి సమాధానం చెప్పాలి. కేఎస్ఆర్ గారు ఆ రోజున ఎలా ఖండిస్తాడు? అరే నిజం మాట్లాడితే కష్టమా, చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా. సో ఈ రోజున ఎందుకు ఖండించలేదు? సో వాళ్ళు పర్టికులర్ గా ఒక మహిళను గురించే మాట్లాడాడు అక్కడ అతను. ఇక్కడ నువ్వు కొన్ని లక్షల మందిని మాట్లాడారు కదా, సో వాళ్ళు ఎలా ఊరుకుంటారు? అంటే ఇంతమంది ఇన్ని లక్షల మంది మహిళగా అనిపించట్లేదు ఆయనకి. సో ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళ ఇప్పుడు 50 కేసులు పెడితే 50 కేసులు కూడా ప్రతి ఒక్కళ్ళ కేసుకి కూడా ఆయన సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్క కేసుకి ఆయన అటెండ్ అవ్వాలి. కోర్టుకైనా సరే ఖచ్చితంగా ఆయన శేష జీవితం 70 ఏళ్ళు నాకేంటి అని అన్నాడు కదా, 70 ఏళ్ళ తర్వాత 90 ఏళ్ళు బతుకుతాడో 100 ఏళ్ళు బతుకుతాడో, ప్రతి మహిళ పెట్టిన 50 మంది మహిళలు అవ్వచ్చు, రేపు పొద్దున ఇంకో 100 మంది అవ్వచ్చు, అయిన వాళ్ళకందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. కోర్టుల చుట్టూ ఆయన శేష జీవితాన్ని గడపనివ్వండి. కష్టం ఏంటి? 50 ఏళ్ల 50 ఏళ్ల జర్నలిజం సుదీర్ఘమైన చరిత్ర ఉన్న వ్యక్తి కాబట్టి సో సమాజానికి నేనేం చేశానని చనిపోయే రోజుల్లో ఆయన గుర్తు పెట్టుకుంటాడు. సమాజంలో మహిళలకి నేను ఇంత నీచమైన మాటలు మాట్లాడటానికి నేను దోహదపడ్డానా, నేను చేశానా ఆ పని అనేదైతే ఆయన జీవితాంతం మర్చిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన మీద పడ్డ ప్రతి ఒక్క కేసు కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే, కృష్ణకుమారి గారు మీరు చెప్పండి, అసలు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు గారి అరెస్ట్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉందంటారు? నేను దానికంటే ముందు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి మేడం అది? మీరు ఇందాక సంకర జాతి అనే మాట మాట్లాడి వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడారు అని అన్నారు కదా. అసలు పుట్టుకల గురించి మాట్లాడడం వైసీపీ వాళ్ళకి తెలిసినంతగా మీకు నాకేం తెలుస్తుందండి. ఓకే, వాళ్ళు సాక్షాత్తు సొంత చెల్లెల్ని సొంత మేనత్త చేత వైఎస్ఆర్ గారికి పుట్టలేదు షర్మిల, కడప చర్చి దగ్గర దొరికింది అని చెప్పించిన గొప్ప మహానుభావులు వాళ్ళు. ఓకే, అలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టిన, వాళ్ళ ఇంట్లో నడయాడిన, వాళ్ళ రక్త సంబంధికురాలైన చెల్లెల గురించినే వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు. అమరావతి ప్రజలు పడతారా వాళ్ళకి? అమరావతి ఆడవాళ్ళంటే వాళ్ళకి గౌరవం ఉంటదా? అమరావతి ఆడవాళ్ళని ఏ విధంగా కొట్టారు, రక్తం వచ్చేలాగా కొట్టారు, బట్టలు చింపి కొట్టారు, చూసాం కదా. వాళ్ళ చేత పంతం వాళ్ళతో మాన్పించాలి అని చెప్పి ఇట్లాంటి వాళ్ళకి దగ్గర నుంచి మీరు ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఎవరి దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు మీరు అని. వీళ్ళ దగ్గర నుంచా మనం ఇది ఆశించేది? ఇంత మంచి మర్యాద మనన ఇవన్నీ వీళ్ళ దగ్గర ఆశించడం అనేది కుదిరే పని కాదు. పైగా కృష్ణరాజు గారు కనిపించట్లేదంట.
ఓకే. అందుకని ఆయన అరెస్ట్ కాలేదు. మరి ఏమోలండి, రేపు పొద్దున గుండె నొప్పి కూడా రావచ్చు, హాస్పిటల్ ఎక్కడో ఒక చోట చేరొచ్చు. అంటే ఇప్పటికే 100 నుంచి 150 మంది మహిళలు కూడా ఆయన ఇంటిని చుట్టుముట్టినట్టుగా, ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన పరారీలో ఉన్నట్టుగా కాదండి, హాస్పిటల్లో చేరి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన నేమ్ ప్లేట్ మీద చెప్పులు పెట్టి కొట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అంత కోపం వచ్చింది. అందుకే వీళ్ళు ఫోటోల మీద చెప్పులు పెట్టి కొడతారా, వీళ్ళు అసలు ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన పిచాచాలకి దెయ్యాలకి భయపడ్డంట, కానీ అవి అనార్గనైజ్డ్ గా చేస్తాయంట పిచాచాలు దెయ్యాలు. మరి మనకైతే తెలియదు పిచాచాలు ఎలా వర్క్ చేస్తాయో, ఆయనకు బాగా తెలిసినట్టుంది. ఈ పిచాచాలు దెయ్యాలు ఆర్గనైజ్డ్ గా వర్క్ చేస్తున్నాయి అంట. అదంట ఆయనకు అసలు అసలైన భయం. ఇలా చెప్పుకుని వచ్చారు. ఇప్పుడు ఆయన పాపం మాట్లాడింది 3 ముత్యాల లాంటి ముక్కలు, గాని ఆ 3 ముక్కలు వెనకమాల చాలా అర్థమో పరమార్థం ఉన్నాయండి. ఇప్పుడు వాటినన్నిటికీ అర్థాలు తాత్పర్యాలు తీసేసరికి మనకి కొన్ని రోజులు పడుతుంది. అంత మేధావి, అదే నాకు అర్థం కావట్లా. ఇంత మేధావి ఇట్లా జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలో పనిచేసే వాళ్ళు అసలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చెప్పేది వాళ్ళు ఎందుకు వినట్లేదు. ఇప్పుడు జోగి రమేష్ బయటకు వచ్చి చెప్పాడు కదా, ఒక జోగి రమేష్ భార్య చెప్పుంటదా, మిగతా వాళ్ళ భార్యలు చెప్పుంటారా? చెప్పినా గానీ వీళ్ళు దులిపేసుకుని జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్నారు అంటే అసలు ఏ విధమైన హిప్నాటిజం ఏమన్నా సెంటర్ ఏమన్నా ఉందా తాడేపల్లి ప్యాలెస్ లో? అర్థం కావట్లా. ఇకపోతే కృష్ణరాజు గారు ఏవో మేడం రకరకాల కారణాలు చెప్తున్నారు. సరే, నేను అనుకుంటాను అంత ధైర్యంగా అంత పెద్ద బరువైన టాపిక్ ని సందర్భం లేని పరిస్థితుల్లో కూడా మాట్లాడగలిగే ధైర్యం ఉన్న ఆయన, పైగా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా మడమ తిప్పని మహానాయకులు కదా, ఎలా పారిపోతున్నాడో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నిజంగా రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన సంకర జాతి అనేది ఇట్లా మడమ తిప్పము అని చెప్పి తిప్పే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి వర్తిస్తుందేమో గాని, ఒకవేళ నిజంగా అక్కడ ఉద్యమాలు చేసే మహిళలు సంకర జాతి మహిళల కంటే కూడా మీరే ఎక్కువ అండి, ఆ సంకరతనం ఏదో మీకే ఉంది అని నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఈయనగానే దొరకలేదు అనుకోండి, ఇప్పుడు మాట్లాడటానికి చూపించిన ధైర్యము పారిపోవటానికి చూపిస్తే ఎట్లా? పారిపోకూడదుగా, మడమ తిప్పిన వాళ్ళు అంటే అక్కడే నుంచోవాలి మరి. అందుకని కృష్ణరాజు గారు ఏ మాత్రమైనా ఆయన వ్యాఖ్యల మీద ఆయన నిలబడగదలుచుకుంటే, అసలు ఆ వ్యాఖ్యల్లో గనక నిజమే ఉండుంటే గనక లొంగిపోవాలి. ఓకే, సూర్యదేవలత గారు మీరు చెప్పండి ఫైనల్ గా ఏమంటారు? ఇప్పుడు కృష్ణరాజు గారు నేను ఇది వరకే ఇప్పుడు ఇంత ముందు అన్నది కూడా ఒకటి ఏంటంటే, గుండె నొప్పి అనేది డ్రామా స్టార్ట్ చేస్తారు. ఇంకా స్టార్ట్ చేసి ఏదో హాస్పిటల్లో చేరి ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఇప్పటి వరకు కోడాలని విషయం మనం చూసాం. సో ఇక్కడ ఉంటే తెలిసిపోతుందని, ఆంధ్రప్రదేశ్ లో ఉంటే తెలుస్తుంది, హైదరాబాద్ లో ఉంటే తెలుస్తుంది అని బాంబే వరకు ఎట్లా వెళ్ళాడు? సో అక్కడ జరిగిందా లేదో తెలియదు. అదేలాగా ఈ కృష్ణరాజుకి రేపు వద్దున వస్తుంది గుండె నొప్పి అంటాడు, ముందస్తు బెయిల్కి ట్రై చేసుకుంటుంటాడు, అప్పటి వరకు హాస్పిటల్లో ఉంటానని ట్రై చేస్తాడు. ఇంక ఇట్లాంటివన్నీ ఎవరికి తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆడిచ్చే డ్రామాలే కదా ఇవన్నీ. సో ఆ ప్రయత్నంలోనే ఇప్పుడే స్టార్ట్ అయిపోయి ఉంటది అది. ఆల్రెడీ బెయిల్కి ట్రై చేయడానికి లాయర్స్ ని పెట్టుకోవటం ఇవన్నీ ఉన్నాడు కదా కొన్ని వల్ల. సో వాళ్ళకి పర్మనెంట్ ఆస్థాన సిద్ధాంతులు అని ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడేమో ఆస్థాన లాయర్ ఆయన, ప్రతి వాళ్ళకి ఆడికి ఈడికి ఆయనే కదా పనికొచ్చేది. సో ఆయనే ఇరికిస్తారు. దేవతలు ఉంటారు. ఇప్పుడు ఆయన గాని ఒప్పుకున్నాడంటే ఖచ్చితంగా జైల్లోనే ఉంటారు, వాళ్ళకి బెయిలే రాదు. జగన్మోహన్ రెడ్డికి కూడా అంటండి, బెయిల్ ఇప్పించాలి అనుకుంటే ఒక రకం లాయర్లు పెడతాడంట, బెయిల్ ఇప్పించదలుచుకోకపోతే కనుక ఇప్పుడు పోసానికి పెట్టినట్టు, పోసానికి మామూలుగా బెయిల్ వచ్చేది కానీ పొన్నవేలు తలుచుకోబట్టే బెయిల్ రాలా. ఖచ్చితంగా వాళ్ళ ఆస్థానానికి అతనే కదా, రేపు పొద్దున ఆయన హట్ అయితే ఆయనే పెడతాడు, ఖచ్చితంగా ఆయనే ఉంచుతాడు. సో ఆయన పర్మనెంట్ గా వీళ్ళు ఎలా లోపల పెట్టాలనే ప్లాన్ కూడా ఆయనే వేస్తాడు. సో ఇంకొకరు ఎవరు చేయాల్సిన వల్ల ఖచ్చితంగా ఏదో కొద్ది రోజులైతే తప్పించుకోవచ్చు, కానీ ఖచ్చితంగా దొరుకుతాడు. దొరికిన తర్వాత అయితే ఎంతమంది మహిళలు ఇప్పుడు పెట్టే కేసులే కావచ్చు, ఇంకా కూడా కేసులు పడవచ్చు, వాటికన్నిటికీ అయితే మటుకు వాళ్ళు
తిరగటం తప్పదు. అంటే నిరసన తెలియజేస్తున్నటువంటి వారిని ఉద్దేశించి, మహిళలను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి ఈ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో చూద్దాం ఇంకా ఆయన క్షమాపణ చెప్తాడా లేదా, ఆయన మాట్లాడినటువంటి మాటల్లో తప్పు దొర్లిందని ఆయన భావిస్తాడా లేదా అనేది కాదండి. జెన్యూన్ గా ఒక్కటే ఆలోచించాలి. సజ్జల గారు కూడా బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ జర్నలిజం లో. సో ఆయన కొన్ని ఛానల్స్ లో పనిచేశారు, ఆయనకి తెలిసిన విషయమే. సో ప్రజలతో ఇప్పుడు పార్టీల పరంగా కాదు కదా ఇది. ఇప్పుడు ఆయన టీడీపీని అన్నాడను, లేదంటే టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని అన్నారనో, ఇది కాదు కదా సమస్య. అక్కడ ప్రజలతో వెళ్ళిపోయారు వాళ్ళు డైరెక్ట్ ప్రజల్ని అటాక్ చేస్తున్నారు అక్కడ. సో ప్రజల్ని అటాక్ చేస్తున్న దానిలో ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అవుతారో మీరు చెప్పండి. వీళ్ళు ఎవరితో పెట్టుకున్నారు? డైరెక్ట్ ప్రజలతో పెట్టుకున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వాళ్ళకి నచ్చకే కదా ఇప్పుడు మరి. అదే డైరెక్ట్, అందుకనే ప్రజలతో వాళ్ళు అటాక్ పెట్టుకున్నారు. సో ప్రజల మనోభావాలకి విలువ ఇవ్వట్లేదు అక్కడ. సో ప్రజలని మేమేమైనా బూతులు తిడతాం, మేము ఏమైనా మాట్లాడతాం, మాకు ఓటు అయిపోతే మీరు ఇప్పుడేమో మనం అనుకుంటున్నాం అమరావతి అని, రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ అంతా అంతే అంటారు. వాళ్ళ సైకోయిజం ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. సో రేపు పొద్దున ఏపీ అందరూ మహిళలు ఇంతే అని కూడా మాట్లాడతారండి. సో దాన్ని మనం మనం ఏమనుకోవాలి, వీళ్ళకంతా ఒక సైకాలజికా మెంటల్ స్టేటస్ సరిలేదు. సో వీళ్ళందరినీ ఒక హాస్పిటల్ కట్టించి అది వాళ్ళే రేపు పొద్దున ఏపీ ప్రజలే అడుగుతారు. సో వీళ్ళని భరించలేకపోతున్నామండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ పెట్టుకొని సో వీళ్ళకి ఖచ్చితంగా ఒక పిచ్చి హాస్పిటల్ ఒకటి తయారు చేయండి, సో వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇస్తారా, ఏం చేస్తారా, లేదంటే రాష్ట్ర బహిష్కరణ అయినా చేయండి అని ఆ మహిళలే వెళ్తారండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.